వేములవాడ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన గూడూరు మధు మాజీ కౌన్సిలర్ గూడూరు లక్ష్మీలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో వేములవాడలో బీఆర్ఎస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. ఈ సందర్భంగా గూడూరు మధు మాట్లాడుతూ పార్టీ మార్పు వెనుక ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యమని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 25వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ వేములవాడ ఇన్ఛార్జి షల్మెడ ఈ సందర్భంగా మాట్లాడుతూ మధు మనోడే తన సొంత ఇంటి తలుపులు అతని కోసం ఎప్పుడు తెరిచే ఉంచాం. ఆయన పార్టీలో చేరటం మాకు ఆనందంగా ఉంది. మున్సిపల్ పోరులో బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీస్తుందని అన్నారు. మళ్ళీ తిరిగి సాధారణంగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్న పార్టీ తరఫున కూడా అలానే లక్ష్మి గారు వారిని కూడా సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాము. మరి వారి వెంట వచ్చే 25వ వార్డు సోదరులందరికీ సోదరిమణులకు అక్క చెల్లెలకు తల్లందరికీ కూడా పేదలుగా నమస్కారం తెలియజేసుకుంటూ మరి వారు ఇన్ని రోజులు సేవ చేసినా కూడా నేను మా తల్లి గానీ మా అర్ధాంగి మా భార్య ద్వారా సేవ చేసిన అధికారంలో వాళ్ళు ఉంటారు. కానీ సేవ నేను చేసిన మొట్టమొదటిసారి నేను స్వయాన నాకు సేవ చేసే అవకాశం రిజర్వేషన్ సహకరించింది. అందుకని నన్ను ఆశ్రయించడం మీ బిడ్డలాగా అని చెప్తా ఉన్నారు. తప్పకుండా మీరు ఆశీర్వదించాలని